45 శ్లోకాలు ఉన్నాయి. 24 శ్లోకాల వరకు ఒక ఘట్టంగా భావించుకుని దీని వ్యాఖ్యానానికి మనం ఆరంభం చేస్తున్నాం. శ్రీమద్ భాగవత మహాపురాణంలో దశలక్షణాలు చెప్పుకున్నాం. ద్వితీయ స్కంధం చివర ఆ దశలక్షణముల్లో విసర్గం అనేది తృతీయ స్కంధానికి ఏర్పాటు చేశారు, అలాట్మెంట్ అయింది. తృతీయ స్కంధంలో విశేషం ఏంటంటే కథాభాగం ఉంటుంది, తత్వార్థం కూడా ఉంటుంది, సమ్మిశ్రితమై ఉంటుంది. 50-50 అంటారు. దీనిలో శ్రీశుకుల వారు చెప్పుకు వెళ్తున్నారు. సూతుల వారు పరీక్షణ్ మహారాజు ఏమి అడుగున్నాడో దాని ప్రకారమే చెప్పుకుని పోతున్నాను అని ద్వితీయ స్కంధం చివర మనం చెప్పుకున్నాం కదా. సూతుల వారు చెప్పబోయే విషయాన్ని శ్రీశుకుల వారు చెబుతారు. అక్కడ ప్రశ్న ఏం సంభవించింది? మైత్రేయుడు, విదురుడు మహానుభావులు, దురుద్ధ సత్పురుషులు, మహాభక్తులు, మహావిద్వాంసులు, జ్ఞానిసత్తములు, వారి సమావేశం వలన అద్భుతమైన భగవత్కథలు వినవలసినటువంటి వేదాంత తత్వము మనకు లభ్యమవుతుంది కనుక వినిపించండి అని అక్కడ ప్రశ్న వచ్చింది. అప్పుడు శ్రీశుకుల వారు దానినే ప్రస్తావన చేస్తూ ఏం చెప్పారంటే, ఈ ప్రశ్నని అడిగినప్పుడు మైత్రేయుడు విదురునకు తత్వార్థాన్ని ఉపదేశించారయ్యా అంటున్నారు. ఎప్పుడైతే ఆ పాండవ కౌరవ సంధి కోసం శ్రీకృష్ణ స్వామి మధ్యవర్తిగా దుర్యోధను సభకు దయచేశాడో అప్పుడు దుర్యోధను ఇంటిలో అతిథి సత్కారములను తిరస్కరించిన వాడై ఆత్మీయుడైన విదురుని ఇంటిలోనే బస చేశాడు. ఆత్మసాత్కృతం. విదురుడు ఆత్మీయుడు కాబట్టి తన సొంత ఇల్లుగా చూసుకుని అక్కడ దయచేశాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజు మళ్ళీ కుతూహలంతో అడుగుతున్నారు, మైత్రేయుడు విదురుడు కలుసుకున్నారని చెప్పారే, ఎక్కడ వాళ్ళిద్దరికి సమావేశం జరిగింది మాకు తెలియజేసింది. విదుర మైత్రేయ సంవాదం చాలా అద్భుతమైనని చెప్పేసి గ్రహించుకున్నారు ఎవరు? పరీక్షణ్ మహారాజు. ఈ వృత్తాంతాన్ని వినిపించే సూతుల వారి శిష్యులైనటువంటి శౌనకాది మునులకు కూడా అదే అభిప్రాయం కలిగింది. దీన్నే టెలిపతి అంటారు. సరిగా అంతకు పూర్వము ప్రశ్నించేవాడికి ఏది మనస్సులో ఉంటుందో చెప్పుకోయేవాడికి కూడా అదే ఉంటుంది మనస్సు. ఇది శ్రీమద్ రామాయణ అరణ్యకాండలో చూసాం మనం. అగస్త్య మహర్షి దగ్గర వెళదామని బయలుదేరుతున్నారు రామలక్ష్మణుడు. సుదీక్షణ అనేవాడు ఎదురుపడి అద్యేవ గమనే బుద్ధం రోజస్వ మహాయశ. అయితే అగస్త్య మహర్షి ఆశ్రమం దోవైతేనండి, వేళ మీరు బయలుదేరండి అని చెప్పేసి ఎదురుకుండా వచ్చి ఆయన సహాయం చేస్తున్నాడు, సమాధానం చెబుతున్నాడు. ఆ విధంగానే ఏ కుతూహలం అయితే పరీక్షణ మహారాజు కలిగిందో అదే ప్రశ్న, అదే కుతూహలము శౌనకాదులు కలిగింది. దానిని సూతుల వారు చెబుతున్నారు. సూతుల వారిని చెబుతున్నారు, పరీక్షణ మహారాజు ఈ విధంగా అడిగినప్పుడు శ్రీశుకుల వారు ఎంతో సంతోషించిన వాడై ఈ విధంగా చెప్పారయ్యా. ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజు దుర్మార్గులైన తన పుత్రులందరినీ కూడా చక్కగా పోషించుకున్నాడు, తన తమ్ముడైనటువంటి విదురుని మాటను పెడజోని పెట్టాడు, అసూయ ద్వేషములకు లోనైపోయి లక్క ఇంట్లో పాండవులను తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే నిండు సభలో ఏకవస్త్రీయ ద్రౌపదిని పరాభవం చేసేందుకు తన కొడుకులు తంటాలు పడుతున్నారని తెలిసి కూడా అడ్డుపెట్టలేదో, ఆయన సత్యమును అవలంబించి ఎప్పుడైతే జూదమును మాయాజూదం తెలిసినా కూడా సత్యనిష్ఠుడైన ధర్మరాజు ఎప్పుడైతే అడవికి వెళ్ళిపోయాడు, వాళ్ళని
అడ్డుపెట్టి వెళ్ళకండి నాయన, మీ దాయ భాగం మీరు తీసుకోండి అని న్యాయం చేకూర్చలేదో, ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి దూతగా వచ్చి హితైషి ఇరుపక్షములకు క్షేమంకరమైన వచనములను చెప్పినప్పుడు ఏమీ లెక్క పెట్టలేదు. ఆ తరువాత పాండవులు అడవికి వెళ్ళిపోవటం, శ్రీకృష్ణ స్వామి తిరిగి తన నివాసమునికి చేరుకున్నాడు. ఆ రాత్రిపూట నిద్ర పట్టలేదు ఎవరికి? ధృతరాష్ట్ర మహారాజుకి. గుండెలో లబ్ డబ్ అంటుంది. ఎందుకని? అపక్రమం, అన్యాయం చేశాడు. అప్పుడు ఏమి తోసక అర్ధరాత్రి పూట విదురుని పిలిపించుకుంటాడు. నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పబోయా అంటాడు. ఎవరెవరికి నిద్ర పట్టదో, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఎందువల్ల నిద్ర పట్టదో అంతా చెప్పుకుంటూ విదురుడు ధృతరాష్ట్రునికి నీతి వచనములను వినిపించాడు. అది విదురు నీతిగా ప్రసిద్ధమైనది. ఏ విధంగా అయితే మహాభారతంలో శాంతి అనుశాసనిక పరములు, భగవద్గీత సనత్సుజాతీయం ఉపాధేయమైనయో నెత్తిన పెట్టుకోవాల్సి ఉన్నవో, విదుర నీతి కూడా అంత ప్రశస్తమైనది. మనుస్మృతిలాగా చాలా ప్రామాణికమైన గ్రంథంగా, దానిలో ఎక్కువ బోల్డెన్ అధ్యాయాలు విస్తృతమైన గ్రంథం కాకపోయినా అందరూ కూడా తప్పకుండా చదువుకోవాల్సిందే. అయినా నువ్వు తప్పకుండా అజాతశత్రువైన ధర్మరాజుకి దాయభాగాన్ని ఇచ్చివేయవలసింది. ఎప్పుడైతే పగబట్టిన పాము బుసలు కొడుతున్నట్టుగా మన నిట్టూర్పులతో, వేడి నిట్టూర్పులతో వెళ్ళిపోతున్నాడో ఎవరు? భీమసేనుడు. అతన్ని చూడగానే నీవు భయపడుతూ ఉంటావు కదా. ఆ మహానుభావుడు శ్రీకృష్ణ స్వామి వీళ్ళందరికీ సంరక్షకుడయి ప్రస్తుతము సహనం వహించున్నాడు, సాక్షిగా ఉన్నాడు. కష్టముల పాలైన పాండవుల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఆయన. విషయం ఏమిటంటే వాస్తవికమైన సత్యము. ఏ కుమారుని చక్కగా నువ్వు పాలు పోసి పెంచుతున్నావో విషం కక్కేటువంటి సర్పం లాంటి వాడు. త్యజేదేకం కులస్యార్థి అనే శాస్త్రం ఉన్నది. దాని ప్రకారం ఈ దుర్మార్గుడైన దుర్యోధనుని వదిలిపెట్టవలసింది అని చెప్తే విదురుడు మొదలైన పెద్దలు వినలేదు. పైగా దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి పళ్ళు కొరుకుతూ కర్ణుడు, శకుని, మన దుశ్శాసనుడు వీళ్ళ అండతో అవమానం చేశాడు. అవమాన పాలు చేశాడు. ఎవరిని? విదురుని. అసలు ఈ విదురుని ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు? కాకి మెతుకులేస్తే మెతుకులు తిని వెళ్ళిపోకుండా ఇక్కడ వచ్చి కాకిలా కూర్చుని మనం పెట్టిన మెతుకులకి బలిసి మనకు సలహాలు చెప్పడానికి సిద్ధమవుతున్నాడు ఈ విదురుడు. ఇతనిని నేను చంపి ముక్కలు చేయకమునిపే నిట్టూర్పులు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇతని బొందులో ఆడుతున్నంతలోనే ఇతను తీసుకెళ్ళి దేశ బహిష్కారం చేసేయండి, కానీ తీసుకెళ్ళిపోండి, నెట్టేసేయండి అవతలి కదా. ఎప్పుడైతే మర్మఛేదకమైన పురుషవాక్యములు ఉన్నాడో ఎవరు? విదురుడు. ఇదంతా మాయావశములైన జీవుల యొక్క ప్రవృత్తులు ఎలా ఉంటేనే గ్రహించుకున్నవాడే. ఆయన అక్కడి నుంచి ధనుస్సును అక్కడే వదిలేసేసి తీర్థయాత్రలకు బయలుదేరాడండి అన్నారు. ఆయన సహస్రాక్ష సహస్రపాత్ అని ప్రసిద్ధుడైన ఆ మహాపురుషుని యొక్క పాద జలమైనటువంటి గంగా నది, ఆయన యొక్క దివ్యమైన మందిరములు ఎక్కడైతే నిర్మింపబడ్డాయో, కురుక్షేత్రం, గయా, ప్రయాగ మొదలైన వాటిలో అటువంటి పవిత్రమైన క్షేత్రములను, తీర్థములను సేవించుకుంటూ నదులలో, సరస్సులలో చక్కగా స్నానాలు చేసుకుంటూ గోప్యంగా
వియుక్త వేష సన్యాస సాధు సన్యాసుల వేషములో అందరూ తను గుర్తుపట్టకుండా ఉండేట్టుగా నియమనిష్టలతో కిందే పడుకుంటున్నవాడే అవధూత పద్ధతిలో శ్రీహరిని సంతోషపెట్టేటందుకు అనుకూలమైన ఏకాదశి వ్రతం ఉపవాసాలు మొదలైన వాటిని పాటించుతున్నాడు సుమా. ఈ విధంగా విదురుడు అనేక తీర్థములు క్షేత్రములు సేవించుకుంటూ ప్రభాస క్షేత్రాన్ని వెళ్ళాడయ్యా. అప్పుడు వెళ్ళేటప్పటికీ వార్తలు వచ్చినాయి, ధర్మరాజు చక్కగా ఏకఛత్రాధిపత్యంతో భూమండలాన్ని పరిపాలించుతున్నాడు సుమా అని. అంటే అప్పటికి మహాభారత యుద్ధం సమాప్తం ఉంది, సమస్త సంక్షయం అయింది అని తెలుసుకున్నవాడే చాలా దుఃఖితుడైనాడు మహానుభావుడు విదురుడు. అక్కడి నుంచి సరస్వతి నది దగ్గరికి వెళ్ళాడు. అటు నుంచి త్రిత, ఉశన, మను, పృథు, హసిత మొదలైన మహానుభావులు దేవతలు సేవించినటువంటి పవిత్ర స్థలములను సేవించుకుని అట్నుంచి శ్రాద్ధదేవుని క్షేత్రానికి వెళ్ళి అట్నుంచి విష్ణువు యొక్క నానాయతనాన్ని అనేక దివ్య స్థలములను దర్శనం చేసుకున్నవాడే. అటు తర్వాత కురుదాంగల ప్రదేశము కూడా దాటిన వాడై యమునా నది తీరానికి వచ్చేటప్పటికి తత్రోద్ధవం భాగవతం దదర్శ. యమునా నది తీరంలో విదురునకు ఉద్ధవుని దర్శనమైంది సుమా అని చెప్పారు. ఈ ప్రస్తావన మనకు ప్రథమ స్కంధంలో 13వ అధ్యాయంలో వస్తుంది. 13వ అధ్యాయంలో మనం ఏమి విన్నాం? మనం విదురుడు ఉద్ధవుడు యమునా నది తీరంలో కలుసుకున్నప్పుడు ఏమో విదురుల వారు ఉద్ధవుని ప్రార్థించుతారు, శ్రీకృష్ణ స్వామి దగ్గర నేను ఉపదేశం బుద్ధం ఉన్నావు కదా, ఆ తత్వార్థాన్ని నాకు తెలియజేయవలసింది. అప్పుడు విదురుడు మైత్రేయుడు వారు ఉద్ధవుడు ఏమన్నారు, నేను కాదయ్యా, నీకు చెప్పవలసిన గురువు మైత్రేయుడు ఉన్నాడు, ఆయన హరిద్వారంలో సప్తసరోవర ప్రాంతంలో నిన్ను కలుసుకోబోతున్నాడు, నువ్వు అక్కడ వెళ్ళవలసింది అని చెప్పేసి ఉద్ధవుడు విదురునికి సలహా ఇచ్చాడు. విదురుడు తర్వాత హరిద్వారం వెళ్ళి మైత్రేయుల వారి వల్ల ఉపదేశం పొందిన వాడి అటు తర్వాత మళ్ళీ ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి మన పాండవుల దగ్గర నివాసం చేస్తున్న ధృతరాష్ట్రుడు మన గాంధార్యుడి దగ్గరికి వచ్చేసేసి ఇంకా అంతకాలం బ్రతుకుతారా ఇక్కడ పదండి అని వారి వానప్రస్థానికి బయలుదేరదీసి వాళ్ళని ప్రేరణ చేశాడు. ఈ వృత్తాంతం మనకు ప్రథమ స్కంధంలో వచ్చింది. దానిని ఇక్కడ మనం పరామర్శగా తెలుసుకోవాలి. పరామర్శ అంటే రెఫరెన్స్. అప్పుడు తత్రోద్ధవం భాగవతం దదర్శ. ఎప్పుడైతే విదురుడు ఉద్ధవుని దర్శనం చేశాడో వాళ్ళ యొక్క ఆప్యాయతలు, ఆదరములు, ప్రేమ, భక్తిభావము మాటలతో చెప్పడానికి అలవగాని విషయం అది. అద్భుతమైన వర్ణనం మిగిలిన శ్లోకములు మనం గానం చేసుకుని తర్వాత వ్యాఖ్యానం చేసుకుందాం.